వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ గోల్డ్ సిరీస్లో భాగంగా ఈరోజు బంగారం ధర ఎలా ఉంది అండ్ అలాగే మీరు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. 9 క్యారెట్స్ బంగారం కేవలం 20,000 నుంచి 25 మధ్యలోనే మనము బంగారాన్ని కొనుక్కోవచ్చు అని. సో ఈరోజు రేట్ ఎలా ఉంది అండ్ దీని రేట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా, తగ్గే అవకాశం ఉందంటారా? పెరిగే ఛాన్స్ ఉంది కానీ తగ్గే అవకాశం కూడా లేదు. ఓకే. సో ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే మన రీసెంట్ ఫైనాన్స్ బడ్జెట్లో 15% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ కాస్త 9% తెచ్చారు. సో 6% వరకు తగ్గిపోయింది కాబట్టి స్మగ్లింగ్ తగ్గుతుందని చెప్పి. సో ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ ఫారిన్ కంట్రీ కరెన్సీ అనేది మన భారతదేశం నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పే ఉద్దేశంతో ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. అంటే స్మగ్లింగ్ని కూడా డిస్కరేజ్ చేసినట్టుగా. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న దొంగలు స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరికట్టాలని, నేషనల్ లెవెల్లో లోకల్ లెవెల్లో చైన్ స్నాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరికట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాలిడ్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఇది మనందరికీ కూడా బెనిఫిట్ అయ్యే ప్లాన్. సో దీని గురించి నేను సపరేట్గా వీడియో చేశాను. ఎగ్జాక్ట్లీ సపరేట్ వీడియో చేశాను, మిస్ అవ్వకండి, లేదంటే మీరే లాస్లో ఉంటారు. ఎందుకంటే మీరందరూ కూడా ఈ ప్రభుత్వము తీసుకోబోయే నిర్ణయంలో ఇంకా కొన్ని రోజులు టైం ఉంది కాబట్టి మీరు అప్పటిదాకా డబ్బులు కాస్త మీరు జోడించుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో రెడీగా ఉండండి ఆ బెనిఫిట్ కోసం. నౌ సో కమింగ్ బ్యాక్ టు ది గోల్డ్ ప్రైస్. ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుందాము. కాస్తంత మైనస్లో ప్రతిరోజు ఉంటూ -1 రూపీ, 30 రూపీస్, 50 రూపీస్ ఉంటూ సడన్గా గోల్డ్ అనేది పెరగడం జరిగిందండి. ఎంత పెరిగింది సార్? ఎగ్జాక్ట్లీ ఆ విషయం మనం డీటెయిల్గా మాట్లాడదాం ఇక్కడ. ఫస్ట్ మనం స్పాట్ గోల్డ్ చూసుకుందాము. 70 ఇందులో వచ్చేసేసి మనకి 7,276 రూపీస్ ఉన్న 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ కాస్త మీకు ఈ రోజున 55 రూపీస్ పెరిగేసేసి 7,331 రూపీస్ అయ్యింది. బికాస్ చాలా రోజుల నుంచి జిగ్జాగ్ ఫామ్లో ఉండి మంచిగా అక్యుములేషన్ అనేది జరిగింది. అక్యుములేషన్ అంటే ఏంటంటే ఒక స్మార్ట్ మనీ ఉంటుందండి. మనీ అండ్ స్మార్ట్ మనీలో డిఫరెన్స్ ఏంటంటే తెలియని వాళ్ళు ఎవరైతే ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్లో, ఫ్యూచర్స్ మార్కెట్లో, లండన్లో ట్రేడ్ చేసినా, లేదంటే ఇండియాలో ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడ్ చేసినా పూర్తి నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో లేదా గోల్డ్ మార్కెట్లో డబ్బులు పెట్టేసేసి సంపాద్దాం అని చెప్పే ఉద్దేశంతో వస్తారు. వాళ్ళు పోగొట్టుకుంటారు. బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వర్స్ దెన్ ఇగ్నాలెడ్జ్. కానీ స్మార్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ ఫుల్లీ ఈక్విప్డ్ విత్ ఆల్ ద టూల్స్ అనమాట. అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన టూల్స్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, రైట్ నాలెడ్జ్ కానివ్వండి, అన్నీ ఉంటాయి. కాబట్టి స్మార్ట్ మనీ ఆల్వేస్ మేక్స్ మనీ అనమాట. సో అందులోనే భాగంగా మనం రెగ్యులర్గా ఎడ్యుకేట్ చేస్తున్నాము అందరికీ మన చాట్స్లో. ఎగ్జాక్ట్లీ. సో అది మీకు చూపిస్తాను. సో కమింగ్ బ్యాక్ టు ది 22 క్యారెట్ గోల్డ్. ఇందులో చూసుకుంటే నిన్న 6,669 రూపీస్ ఉన్న గోల్డ్ కాస్త 22 క్యారెట్ గోల్డ్ ఈ రోజున మీకు దాదాపు 51 రూపాయలు పెరిగింది. బికాస్ గోల్డ్ హెస్ గాన్ అప్. సో అక్యుములేషన్ టూల్ ఎలా వాడతారు, అక్యుములేషన్ గురించి నేను ఇందాక చెప్పాను కదా, ఆ విషయం మీకు చార్ట్ చెప్తా. సో ఈరోజు ప్రైస్ చూసుకుంటే 6,720 రూపీస్ అయ్యింది. ఇది 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ కాస్త. ఇది నిజంగా మనం చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్లో, 22 క్యారెట్ గోల్డ్లో ఇది చాలా పెద్ద రైజ్ ఉంది. ఎందుకంటే 1 రూపీ పడుతూ వచ్చిన గోల్డ్ కాస్త 50 రూపాయలు ఒకటిసారి పెరిగింది. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అని చెప్తా. అండ్ ఈరోజు అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, సారీ ఇలా చెప్పకూడదు, బట్ స్టాక్ మార్కెట్ ఈరోజు బాగా పడుతున్నాయి. సో ఈరోజు అక్కడ ఉన్న డబ్బు ఏమవుతుందంటే షేర్ మార్కెట్లో ఉన్న డబ్బు కాస్త తీసేసేసి ఇమీడియట్గా ఇప్పుడు గోల్డ్లో పెట్టడం మొదలు పెడతారు, గోల్డ్ ఫ్యూచర్స్లో. సో పోర్ట్ఫోలియో చర్నింగ్ అంటారు దాన్ని. అంటే గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఇది గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్ పడితే గుడ్ న్యూస్ అని నేను చెప్పను, బట్ ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి డబ్బు షిఫ్ట్ చేస్తారు కాబట్టి ఇది రైట్ టైం టు బై అని చెప్తా. నౌ ఇక్కడ చూసుకుంటే మనకి చార్ట్లో ఇది మనం వాడుతున్న పిచ్ ఫోక్ టూల్స్ శిరీష. సో మనం జనరల్గా ఇంతకు ముందుకు మనం వాడేది ట్రెండ్ లైన్ టూల్. కానీ దానివల్ల ఏమైందంటే మనకు జిగ్జాగ్ ఉన్న ఫార్మాట్లో ప్రాఫిట్ చేసుకోలేకపోతున్నారు, లేదంటే ట్రేడ్ గురించి ఆలోచించాల్సిన వాళ్ళకి కష్టంగా ఉండేది. సో ఇప్పుడు నేనేం తీసుకొచ్చానంటే పిచ్ ఫోక్ టూల్ వల్ల మీకు ఒక పక్కాగా క్లారిటీ వస్తుంది, మీరు ట్రేడ్ చేయాలా వద్దా. ఓకేనా? నౌ ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ స్ట్రేట్ రైజ్ అయిన తర్వాత మనం ఒక ట్రెండ్ లైన్ టూల్ వాడామనుకుందాం ఇక్కడ. కానీ ఇక్కడ నుంచి చూసుకుంటే పడడం, పెరగడం, చిన్నగా పడడం, మళ్ళీ చిన్నగా పెరగడం, మళ్ళీ బాగా పడిపోయిన తర్వాత మళ్ళీ పెరగడం. ఇన్ని జిగ్జాగ్ మూవ్మెంట్లో ట్రేడింగ్ అస్సలు చేయకూడదండి. ఎందుకంటే మీ దగ్గర పూర్తి నాలెడ్జ్ లేదు కాబట్టి. పిచ్ ఫోక్ టూల్ మీకు ఒకవేళ తెలియకపోతే, వాడడం రాకపోతే మాత్రం ఇట్ ఈస్ డేంజరస్, డబ్బులు పోతాయి. నా
మీ అందరికీ నేర్పించడానికే ఈ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ వీడియో నేను చేస్తున్నాను. సో ఈరోజు మనం చూసుకుంటే గోల్డ్ పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఇక్కడ గ్రీన్ జోన్లో టచ్ చేస్తుంది, సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ అక్కడ నుంచి బ్లూ జోన్కి టచ్ అయిన తర్వాత ఒక స్మాల్ నాయిస్ జోన్ అని క్రియేట్ చేసి సడన్గా పడిపోయినట్లే పడిపోయి మన బ్లూ జోన్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ సడన్గా రైజ్ అంది. అండ్ వాట్ వాజ్ ద బాటమ్? ఇక్కడ చూసుకుంటే లో వాజ్ 70,913. అక్కడ నుంచి మీరు చూసుకుంటే గోల్డ్ హ్యాస్ గాన్ అప్ టు ద హై ఆఫ్ 72,000. అంటే దాదాపు 1,000-1,100 రూపాయలు పెరగడం జరిగింది. విచ్ మీన్స్ మీరు ప్రతి 100 రూపాయల రైస్కి 10,000 రూపాయలు ప్రాఫిట్ పొందుతారు 1 kg మెగా గోల్డ్ లాట్ తీసుకుంటే ఫ్యూచర్స్లో MCX మార్కెట్లో. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి అందరు దూకేసి ట్రేడింగ్ చేయమని నేను చెప్పట్లా, మీకు ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నేర్చుకోవడానికి ఖచ్చితంగా నా వీడియోస్ని ఫాలో చేయమని చెప్తాను. ఇంకా చాలా టూల్స్ గురించి రాబోయే ఎపిసోడ్స్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. వెయిట్ చేయండి, తొందరపడకండి. సార్ మరి ఎలా ఎవరికైనా కూడా ఈ అనాలిసిస్ గురించి తెలుసుకోవాలన్నా, గోల్డ్ అనాలిసిస్, అప్పుల నుంచి బయటపడాలి అన్న, ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి, హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, రిటైర్మెంట్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? వెరీ గుడ్ క్వశ్చన్ శిరీష. ఎందుకంటే రాబోయే కాలంలో నిన్న నేను ఒక సమ్మిట్ అటెండ్ అయ్యాను. ఇక్కడ ఏం చెప్పారంటే రాబోయే ఇన్ఫ్లేషన్ అంటే మీరు ఈరోజు ఏదైతే స్తోమతతో ఒక జీతాన్ని పొందుతున్నారో ఆ జీతంలో వచ్చే గ్రాసరీస్ కానివ్వండి, కొనుక్కోవాల్సిన బట్టలు కానివ్వండి, అవి కూడా నిజంగా అందరూ అఫోర్డ్ చేయలేకపోతున్నారు. 15,000 జీతమా, 30,000, 70,000, ₹1,00,000 కూడా అంటే కోరికలు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సరిపోవట్లా. 15,000 జీతం ఉన్న వాళ్ళని అడగండి, సార్ నాకు సరిపోవట్లేదు అంటారు. అదే ₹1,00,000 వాళ్ళని అడగండి, వాళ్ళకు కూడా సరిపోవట్లా. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మన ఖర్చులు ఆర్ గోయింగ్ ఓవర్ ద రూఫ్ అనమాట. ఇవన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్, అదే ఒక మాస్టర్ క్లాస్. మీరు మీ భవిష్యత్తులో రాబోయే ద్రవ్యోల్బణాన్ని మీరు తట్టుకోవాలి అనుకుంటే మీరు ఈ రోజు నుంచే మీరు ప్లానింగ్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, కనీసం ఈ కొన్ని సంవత్సరాలు కొన్ని కష్టాలు పడ్డా కానీ ముందుకెళ్ళాక మీరు సుఖాన్ని ఎంజాయ్ చేస్తారు. సో దానికోసం మాత్రమే ఫ్యూచర్ ప్లానింగ్, స్పెషల్లీ రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల ఎడ్యుకేషన్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ నైస్ హౌస్, ఒక సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, మీ ఇష్టానికి ఒక మంచి ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత చేయాలి, అండ్ అప్పులు ఉన్న వాళ్ళకి ఈ కష్టాల నుంచి బయటకు వచ్చేసి నేను ఇంకా స్వేచ్ఛగా ఉన్న మంచి ఫ్రీడమ్ లైఫ్ ఎలా బ్రతకాలి అనుకుంటే ఈ క్లాస్ ఆన్ దిస్ 8th of September, అండ్ దాని తర్వాత ఇంకొక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తుంది, కాల్ చేయండి. ఒకవేళ నంబర్ మీకు బిజీగా వస్తే తప్పకుండా వాయిస్ మెసేజ్ పెట్టమని చెప్తాను. మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ క్లాస్ని మీరు ఆన్లైన్లో ప్లస్ ఆఫ్లైన్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో హరి అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.